శరీరం అనేవాడిని కానీ మనం నియంత్రణలో పెట్టగలిగితే బయటోడు ఎంటర్ అయి మనల్ని జయించే అవకాశమే లేదు. కానీ ఏం చేద్దాం, తాళ్ళు వదిలేసిన పశువులాగా ఈ శరీరం సన్నిధిలో ఉన్నప్పుడు ఏదో కాసేపు కంట్రోల్లో ఉంటుంది, కానీ బయటికి వెళ్ళిన తర్వాత తాడు వదిలేసిన పశువు తిరుగుతూ ఉంటుంది. అట్లాగా మిడిసి పడుతూ ఉంటుంది, విర్రవీగుతూ ఉంటుంది. దీన్ని పైత్యం, వ్యవహారం, ఇక అది వర్ణించలేములే. దాన్ని అధిగమించడానికే నీవు పోరాడాల్సి ఉంది. దాన్ని నిరంతరం ఆకర్షించి దేవునికి ఇష్టం లేని పనులు నీ ద్వారా చేయించడానికి సైతాను ఎప్పటికప్పుడు నీ శరీరాన్ని రేపుతూ ఉంటాడు. తరచు నిన్ను పడేస్తూ ఉంటాడు, కృంగదీస్తూ ఉంటాడు. అందుకే ఈ యుద్ధమైనా ఏ యుద్ధమైనా జయం నీకు చేత కాదు, నీ పక్షాన దేవుడు